ఎంతో హెల్దీ అయిన రాగి సూప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దాకా రాగి పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ అక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది హెల్త్ కి ఎంతో మంచిది, బాడీ స్ట్రాంగ్ గా ఉంచుతుంది అండ్ ఈ చలికాలంలో శరీరాన్ని వేడిగా కూడా ఉంచుతుంది. డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లాన్ని వెల్లుల్లిని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఒక మిర్చిని కట్ చేసి వేసుకున్నాను. మీకు అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని స్మోకీ ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. మీరు ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలనుకోండి. తర్వాత 1/2 లీటర్ దాకా వాటర్ వేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. మీరు పూర్తిగా పచ్చిమిర్చి స్కిప్ చేసి మిరియాల పొడితో వచ్చే ఘాటుతోనే మనకి సరిపోతుంది. సో స్పైసీ ఇష్టపడే వాళ్ళు మాత్రమే పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండినంతా ఇందులోకి వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. అండ్ థిక్నెస్ గా కూడా అవుతుంది. ఇదంతా బాగా వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఈ రాగి సూప్ అనేది రెడీ చేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు రెడీ చేసుకుంటే ఇంటిలో పాది ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రాగి సూప్ ని రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటది, అచ్చంగా రెస్టారెంట్ లో కొన్నట్టే ఉంటది. మన పూర్వీకాలంలో చాలా బాగా చేసుకునేవారు. రాగి పిండి ప్లేస్ లో మీరు కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.